ఇవాళ తాగినంత తాగండి రా, తినాలంత తినండి రా. మీ అందరికి ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్ బొద్దుమతి వెట్స్ శ్రీనివాస్. అవునరా, ఇంతకు అమ్మాయి ఓకే అనేసిందా? ఓకే అనేసినట్టే. ఏంట్రా నేను చెప్పాల్సింది చెప్పేశాను రా, తన ఆలోచన చెప్తానంది. సగం అయిపోయినట్టే కదా. సీను బాబు, ఇప్పుడు ఆ పట్నానికి వచ్చి ఖర్చు అంతా ఏంటంటే ఏం చెప్తావు? ఈ టైంలో రాకేష్ యాదవ్ గురించి ఎందుకు రామ్కి? అసలు ఈ మంచి అంతా నీ మూలానే జరిగింది. ఏమైంది రామ్కి? అయ్యో రామ్కి, పొద్దున పావు బాజీ చేస్తుంటే అట్లగాడి ఇరిగిపోయిందిరా. అట్లగాడి ఇరిగిపోయిందని పట్టాయి కాడికి చెప్పాను, చేత్తో కలిపేమన్నాడు. అవునరా, వాడు టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. ఇవాళ మన రామ్కి జరిగింది, రేపు మనకు జరుగుద్ది. ఏం చేయాలి? ఎదురు తిరగాలి. ఇప్పుడు ఆడు వస్తాడంటావా? ఆడు టైం బ్యాడ్ అయితే వస్తాడు. ఇదిగో ఏమయ్యా, రారా ఇటు రారా. ఎతవల్లారా, నా డబ్బుడు తాగెత్తున్నారా? మిమ్మల్ని దీరుబా అమ్మాయిలు చేస్తారంటే బీరుబా అమ్మాయిలు అవుతారా? నా కలెక్షన్ ఎదురా. మీ కలెక్షన్ కి ఖర్చుకి ఎటువంటి సంబంధం లేదు. ఓ ముఖ్యమైన పని మీద కూర్చోనో సరదాగా 2 బీర్లు అయితే రండి. ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా? మేము ఒకరిని కొట్టాలి, దానికి మీ సలహా కావాలండి. ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? వాడు మమ్మల్ని టార్చర్ చేశాడండి. ఇంకా చేస్తానే ఉన్నాడు సార్. అంటే మీకు వాడి మీద చాలా కక్ష ఉందన్నమాట. ఈ ఎమోషన్ లో వెళ్ళి 4 పీకితే అది అక్కడితో అయిపోద్ది. అది కాదు పద్ధతి. కొట్టడంలో ఆర్ట్ ఉండాలి, శాడిజం ఉండాలి, రిధం ఉండాలి, దరి ఉండాలి. అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు. ఏమంటారా? అందుకే కదా మిమ్మల్ని అడుగుతుంది. చాలా క్లియర్ గా చెప్పండి. ముందు కొట్టాల్సిన వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. స్పాట్ పెడితే బెసకూడదు. అదే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు. అన్ని దారులు మూసేయాలి. అంటే ఏంటి? రౌండ్ అప్ చేసేయాలి. స్పీడ్ గా ఉన్నారే. చెప్తాను. ముందు పిడికిలి బిగించాలి. మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే 2 కళ్ళు బయర్లు గమ్మాలి. నన్ను కుట్టబెట్టయా? ఏంటి అర్థం లేకుండా? ఆయన ఏం చెప్పారు? దానికి రిథం ఉండాలి, దరం ఉండాలి, మ్యూజిక్ ఉండాలని చెప్పారు కదా. అది ఇప్పుడు దుబాయ్ కోసమని ముంబైలో మోసపోయిన కష్టఫలం నష్టఫలం వృధా కానివ్వం. ఓహో వీరుపట్నం తెలుగు వాళ్ళం కదా నీ మోసం చేస్తే పీక కోస్తా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4వ సింహమేరా ఈ సూరిబాబు. సూరిబాబు సూరిబాబు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాం. ఆడే రమణ. ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్. ఇది లుక్కేస్తే మాస్, ఇది కొరికేస్తే మాస్, ఇది పిసికేస్తే మాస్. మాస్ జరా మామా పటా 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 మా బిల్డింగ్ వచ్చావు, మా మందు తాగాం. మడం తిప్పడం మాట తప్పడం వంశంలోనే లేదురా. బుజ్జికి పూనకం రావాలంటే దరువు ఉండాలి కదా. పెట్టి పుట్టాడు, నొక్కించుకోవడానికి కండలున్నాయి. నమస్కారం బాబు. అలాగే. నేను ఈరోజే రిటైర్ అయ్యాను. మా ఊరికెళ్లే ముందు తమను ఒకసారి చూసి వెళదామని వచ్చానండి. సహదేవుడు, మాస్టర్ గారికి 4 బస్తాల బియ్యం, డజన్ కొబ్బరికాయలు ఇచ్చి పంపించు. అలాగేనండి. కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకులేండి బాబు? ఏ కొబ్బరితో రాసిచ్చేయమంటావా? ఇలా మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకునేవాళ్ళంటే నాకు మంట. వీడికి జీవితంలో మొహమాటపడ్డా. వెళ్ళొస్తానండి. ఆడిచ్చి నీ పట్టుకెళ్ళు. అలాగేనండి. ఓయ్, మంచి మాస్టర్ని పంపమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పు. వెళ్ళు. పంపించడం ఏమిటండి, ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా? కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి? వచ్చింది అమ్మాయి అయితేను. అమ్మాయి ఎందుకు చూశారు? సాక్షాత్తు మహాలక్ష్మి. ఆగేవే బాగు. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా, మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత్ర ఎట్టేసింది. ఈ ఆడవాళ్ళ గురించి నీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా?
మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం అంటారు. పనైపోగానే తమ్ముడు సత్యం అంటారు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా. నీకు బాగా బలిసింది. ఉండు, ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకబెత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు? కోలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు. నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష. ఆగో, ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమెరుపు కసక్కని తెగింది. చూడిగా చూడిగా నీలో నది ఆఖరిపల్లా. ఈ మందు రాసుకో. ఫ్యాన్ వేసి కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డా, కాల్తే మంది ఇచ్చి రాసుకోమన్నాడు మంచోడా. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలా అంటాడయ్యా. ఎరా సుబ్బారావు, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగే మిగతా చిల్లర ఉన్నా. మిగతా చిల్లరేంది? మిగతా చిల్లరేంది అంటారండి అండి. 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లరే ఉన్నా. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరే. అరే, అసలు 100 రూపాయలు కూడా చిల్లర పడ్డావేంటి? నీకు ఏమన్నా మతిపోయిందా? మతిపోయిందా? నాకు కాదు, నీకు. ఏమండి విన్నారా? ఏమండి, నా బిల్లు 32.5 అయింది. నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చిల్లరమంటే అసలు నేను 100 ఇవ్వాలంటే ఎందుకే అబద్ధాలు ఆడతా? ఇచ్చే ఉద్యానంటే ఒక బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే. మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మామ గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీసి చూడు, 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లగా అన్నట్టు గల్లా పెట్టులో ఉన్న ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నానికి ఏముందండి, నా బిల్లు పోని మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్య బాబాయ్, తెగ మాత్రం 32.5 నోటు 32.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్, నా దగ్గర డబ్బు లేదు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకేం తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు ఎట్టా ఉంది? బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. అలాగేనండి. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి. బాబుడు హలో, రాంబాబు అంటే నువ్వేనా? అవును సార్, నా పేరు గురునాథం, హెడ్ లక్ష్మి. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు. ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ 1, అరగంట ముందే ఆఫీస్కి రావాలి. అంటే 9:30కి ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ 2, ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ 3, కుండతో నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. మన బాస్ బోరింగ్ వాటర్ తాగరు, గుర్తుంచుకో. నెంబర్ 4, ఆఫీస్ లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి బయటపడేయాలి. నెంబర్ 5, బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. నా బొంద సార్. నేనెవరిని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే రాత పని మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యావసర పనులు చేయనంటావు. చేయను సార్. సరే, ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊసి చేస్తాడో ఆయన ఇష్టం. 300 ఊసి. బాగా చెప్పావమ్మా. నీకు జాయినింగ్ రోజే చెప్పాను, నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్?
గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్. వేరే ఉద్యోగం చెప్పుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం కమాన్. అయిపోయాడు. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు. కల్లో కూడా నీ బెల్ట్ తిరిగి ఉంది. నేను కివ్వు నచ్చాలట. రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా. చేతులు పడిపోతున్నాయి. ఏమండి, మన బాస్కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? ఐడియా లేదు, అడిగి చెప్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరీ విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే హాయిగా మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఈ జాకిరి తప్పుతుందా? హాస్యాలు ఆడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అంటున్నావా? అంతే. సరే. ఇదేంటిది? సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది. కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీస్ రా బాబోయ్. ముందు ముందు నా అందరూ తెగతాగాలి నందనందన. జాయ్ పాతల పేరువి. మన జెండు బొమ్మ కూడా ఏం తీసుకొచ్చాడో చూడు. హాయ్ సుధా, కంగ్రాచులేషన్స్ రా. ఫ్లాట్ చాలా బాగుంది. థ్యాంక్స్ రా. కంగ్రాజండు. ప్రెసెంట్ గా మంచి పార్టీ ఇస్తుంటే ఈ మొండి చెట్టు ప్రెసెంటేషన్ ఇవ్వట్రా బాబాయ్. ఇది మొండి మొక్క కాదురా, గంధపు చక్ర రాస్కెల్. ఇది పార్టీ, నేను చెవి ఇవ్వను. చెవెందుకురా? గుమిల్ ఇద్దామని. స్టార్ట్ చేయండి. మీరు ఓపెన్ చేయి. Hi friends. Hi. Celebrating party? Yeah. If you don't mind, I will join with you. Please welcome. Oh, thank you. My dear, Charlie. Good. Yeah. Oh. ఇక్కడ నీకేం పని? గిట్లరా. వారి చేతులు కట్టుకో. గంగిరి ఎద్దులా గంతులేంది, ఆ పాడుడేంది? ఇప్పుడు టైం ఎంత అయింది బా? 11:40 బాబాయ్ గారు. అది తెలిసి కూడా ఇట్లా అల్లరి చేస్తారు. ఇదేమన్నా సంసారాలు ఉండే కొంప అనుకున్నారా? కళ్ళు కాంపౌండ్ అనుకున్నారా? ఎవడన్నా ఆర్టి పేసి ఉంటుంటే ఏం కావాలి? నటక్కంతా చూరుకుంటాడు. పైగా ఇటువంటి పిచ్చి పోరుల్ని టెంప్టింగ్ చేసి మీతో పాటు సరికొడతా అరవయా? అసలు నేను ఎవరనుకున్నావు? బాబాయ్ లే, నిజాం సర్కార్ల పటేల్ గిరి చేసి నీలాంటి ఫాల్తుగాల్ని ఇంతమంది బొక్కలు నూకినా. ఇతను ఎవరనుకున్నావు? ఎవరు బాబాయ్ గారు? మన పిల్లాటూరులోనే ఉంటాడు పోయి కసరత్తులు చేస్తాడు. మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ గిట్లా ఈలగొట్టినాననుకో మిమ్మల్ని అందరినీ ఇరగదీసి విశాఖపట్నం ఇస్టాల్ ప్లాంట్ ఉందిలే, అందులో బ్లాస్ట్ ఫైనల్స్ లో నూకుతాడు. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీ అందరికి. సప్పుడు చేయకుండా కొంపలకు పోండి. నువ్వా ఓ ఓ ఫోన్ లో మాట్లాడింది బామలా ఉంది. తనకేదో ప్రాబ్లం అనుకుంటా. హలో హలో, నేను శ్రీకుమార్ మాట్లాడుతున్నానండి. ఎర్రబాబు కూడా పక్కన ఉండని చెప్పు. హలో, చెప్పండి. నన్ను మా వాళ్ళు గదిలో పెట్టి తాళం వేశారు. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే రే, ఫోన్ లో భామరా. ఫోన్ లో బామ మంచి సినిమా టైటిల్. భామ కోమలోకి వెళ్ళకముందే కాపాడదాం. పద అయితే పద. బావా, దూర బంధువుని దగ్గరకు వచ్చి మరీ చెప్తున్నాను, భామను కోరుకున్నాడు తెచ్చి పెళ్లి చేసే. దూర బంధువే దూరంగా ఉండు. ఈ ఇంట్లో ఏం జరిగినా నీకు అనవసరం. చచ్చినట్టు పడుండు. నీటిని గిల్లగలమా, గాలిని పట్టగలమా, ఆకాశాన్ని దించగలమా, భూమిని ఎత్తగలమా? ఇదేది చేయలేని మనం ప్రేమను బంధించగలమేటి?
ఇది తెలిసిన నేను మెంటల్ గానే వీళ్ళేమో జెంటిల్మెన్. మంచి చెప్తే చచ్చినట్టు పడుండు అంటాడు. ఓకే, నాదేం పోయింది, అలా చూస్తూ ఊరుకుంటాను. పోయేదేదో పోతుంది. బామదేనంటావా? రేపు పొద్దున్న రిజిస్టార్స్ లో కనుకొచ్చి చెప్తానులే. మరి లేకపోతే ఏంటి, ఇంట్లో మనిషి అడిగినట్టు అడుగుతున్నావు. సరే కానీ ఫస్ట్ నేను దూకుతాను. నేను దూకిన చోటే దూకు, లేకపోతే ఏ డ్రైనేజ్ లో పడతావు, తర్వాత గుర్తుపడడం కష్టం. ముందు దూకుతా. పగిలింది. నీ అబ్బా చూసుకుని దూకొచ్చుగా. నువ్వే కదా నువ్వు దూకిన చోట దూకమన్నావు. పోనీ సైడ్ అయినా తీసుకొచ్చుగా. సైడ్ తీసుకుని పార్క్ చేసి టోకెన్ తీసుకోవడం మనం సినిమాకి రాలేదురా, కిడ్నాప్ చేస్తానికి వచ్చాం. పదహే బాగా గట్టిగా తెలిందా? ఇంటికి చూసుకొచ్చా. ఇటెందుకు, వెనకాల నుంచి వెళ్దాం. రే, ఇటువంటి వాళ్ళ ఇళ్ళకి దొంగలు వెనక నుంచి వస్తారని కరెంట్ తీగలు పెట్టుంటారా? అందుకే మనం స్ట్రైట్ గా మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోదాం. నువ్వు నోరు మస్తులు ఫాలో అయిపో. ఈ పని 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ వార్నింగ్లు కూడా 2 ఏళ్ళ నుంచి అంటున్నావు. ఏం జరిగినా చూస్తూ పడి ఉండమన్నాడు కదా, చూద్దాం. రారే ఉండే, ఎవరో కనబడరేంటి? వీళ్ళిద్దరిని చూడలేదని వీళ్ళిద్దరు ఫీలింగ్. ఎర్రా ఎక్కడున్నావు? కనపట్లేదా? చీకట్లో ఉన్నాను. పోనీ లైట్ వేసుకోపోయావా? ఆ పని చేయడానికి వెళ్తేనే షాక్ కూడా కింద. నీకు పగిలిందా? ఏదో యావరేజ్ గా పగిలినట్టుంది. బాబాయ్, నువ్వు ఈస్ట్ వెతుకు, నేను వెస్ట్ వెతుకుతాను. పామ కనపడగానే సిగ్నల్ ఇచ్చి. జెండా ఏమవుద్దా? చీకట్లో సిగ్నల్ ఇస్తే మాత్రం ఏం తెలుతుందా? అది కాదురా. ఏది కాదు? పామ కనపడగానే ఇలా లొట్లేస్తే చాలు. బామని చిత్తి ఎవరికైనా లొట్లేయాలనిపిస్తా. నువ్వు అలా వెయ్యి, అక్కడ ఎస్పీ మన తిత్తి తీస్తాడు. ఆ అవకాశం దొరకడం కష్టం. ఎందుకో? ఈ లోపు మనం దొరికితే మన తిత్తి ఇక్కడే తెస్తారు. బాబాయ్, నేను పైకి వెళ్తాను, నువ్వు కిందకి మరి వెళ్ళు. ఇదేంటి లొట్టల సౌండ్ ఇటు నుంచి వస్తుంది? పామ కానీ ఇక్కడ ఉందంటావా? డైనింగ్ టేబుల్ ఇలా కూడా వాడచ్చా? ఈ రోజుల్లో వంటల పని హ్యాపీగా ఉందిలే. ఈయన అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా. ఎస్. ఎవరో తలుసుకుంటున్నట్టున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్. వీడెవడో ఇంటికి కొత్త వాళ్ళ ఉన్నాడు, నేను బంధువునని ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పర్లేదులేండి. మీరు ఇంట్లో వంటోడా? కాదు, దొంగోండి. ముందు నువ్వు ఆ గుడ్డు మింగు, తర్వాత నేను చెప్పింది దిగ మింగు. ఓకే, ఐఎమ్ థీఫ్ తిరుమల. సింగమలై. యా. మీరు అన్నందంగా, పప్పు దొంగ, పలావ్ దొంగ అని సెపరేట్ కేటగిరీలు ఉండవు. ఆకలేసింది నాకేసాను, కావాలంటే నువ్వు కూడా నాకు. మేము నాకు కూడా రాలేదా? నేను మాత్రం నాకు కూడా వచ్చానండి. కష్టపడిన చోటే కడుపు నింపుకోవాలి. కడుపు నింపుకో కానీ తెచ్చుకోకు. అది నా పాలసీ. అదేం పాలసీ? పనికి ఆహార పథకం పాలసీ. ఏంటి వెతుకుతున్నావు? నువ్వు కూడా దొంగవా? నేను దొంగను కాదు, కిడ్నాపర్ని. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని వచ్చాము ఇక్కడికి. కిడ్నాప్ చేస్తే చేయగాని క్యాష్ అడక్కు, ప్రాపర్టీ అడుగు. ఉన్న క్యాష్ అంతా నేను నొక్కేస్తే నీకు కూడా కాళ్ళ దగ్గరే ఉంటాయి, గీక్కోవాలి. ఇక పట్టు, పట్టు. అయ్య బాబోయ్, ఎంత బరువు ఉందంటే ఎంత నొక్కేసావు? నా కౌంటింగ్ రేపు స్టార్ట్ అవుద్ది, ఎల్లుండి నువ్వు పేపర్లో చూసుకో. ఫాలో మీ. ఏంటా కంగారు? పోలీసులు ఫోన్ చేసినట్టు ఫీల్ అవుతాయంటే చూద్దారా? ధైర్యం ఎక్కువ వీడికి. హలో, దిస్ ఫోన్ ఈస్ టెంపరీలీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్. నీకు 2 గంటలు చాలా? సరిపోద్ది. 2 hours తర్వాత డైల్ చేయండి. అమ్మ దొంగ? అమ్మే కాదు, నాన్న కూడా దొంగే. ఫాలో మీ. వీడే బతుకున్న శవంలాగున్నా. ఇన్ని ఫోటో తీస్తే ఎక్స్రే తీయక్కలేదు. దొంగ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నువ్వు పెట్టింది కత్తి. ఏ పిస్టల్ అయితే నీ చేతులు ఎత్తుతావా? ఎత్తు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను చెప్పనా? దొంగని ఎంత ఆప్యాయంగా పిలిచావు. వాట్స్ ద మ్యాటర్? ఇతను నా పార్ట్నర్. ఓ, అయితే మీరిద్దరు కిడ్నాప్ బ్రదర్స్ అన్నమాట. సెపరేట్ మదర్స్ అండ్ ఫాదర్స్. ఎనీవే, ఐ యామ్ థీఫ్ తిరుమల. ఓ, నైస్ మీటింగ్ యు. ఐ యామ్ కేకే, కిడ్నాపర్ కిర్లోస్కర్. పేరు చాలా బాగుంది, జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ పిక్చర్ లో లాగా. ఎంతకీ మీరు ఎవరిని కిడ్నాప్ చేయాలి? నాగుపామునా, వానపామునా? పాములు, అనకొండలు, బెల్లంకొండలు మాకెందుకయ్యా? నాగుపాము అంటే పెద్దమ్మాయి, వానపాము అంటే చిన్నమ్మాయి. బాబోయ్, నువ్వు ఇంట్లో దొంగతనానికి వచ్చి బయోడేటాలంతా నీకెళ్ళి తెలుసా? వితౌట్ బయోడేటా ఐ వోంట్ కంఫర్ట్. ఎక్స్క్యూజ్ మీ, మాకు వానపామే చాలు. వెళ్దామా? ఫాలో మీ. ఇదే రూమ్. ఓహో. ఓ, కత్తి. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. ఏంటి ఇంత లేటు?
మేము వస్తానందా డిన్నర్ కాదు కిడ్నాప్ కి. సరే సరే పదండి. ఇదేంటి కిడ్నాప్ చేస్తే కేకలేలుగా నక్కడి చేస్తుందండి ఆవిడంతే కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇతనెవరు? తోడు తెచ్చుకున్నాం. సరే పదండి, లగేజ్ ఇదిగో. అయ్య బాబోయ్, కొత్త కాపురానికి వస్తున్నట్టు ఇంత లగేజా? అన్ని సర్దేసుకున్నాను, మళ్ళీ ఇక్కడికి రాను కదా. మరి షేవింగ్ కిట్ మొఖం నున్నగా ఉంది కదా అని షేవింగ్ చేసుకున్నారు అనుకున్నాం. గొడవలో మీరు నడవడా ఏం తొందర నీకు? వెళుతురు వస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది. అందరం బుక్ అయిపోతాం. పదండి పదండి. ఒకటి రెండు బాయ్. మూడు ఆ నాలుగోడు నువ్వేం తెలుసులే. మరి కాంట్రాక్షన్ ఎక్కువగా ఉంది, పదరా. ఏం చెప్పాలి? రేయ్ మొద్దు, ఏంట్రా సౌండ్? వచ్చినప్పుడు వచ్చిన సౌండ్లా, వెళ్ళినప్పుడు వచ్చిన సౌండ్లా? ఎవరొచ్చారు, ఎవరెళ్ళారు? వచ్చిన వాళ్ళు ఎవరు విజిటింగ్ కార్డు ఇవ్వలేదు. అసలు వచ్చింది ఎవర్రా? వచ్చింది ముగ్గురు, వెళ్ళింది మాత్రం నలుగురే. నలుగురా? ఎవరా వాళ్ళు? ఆ నలుగురిలో ఒక్కరు తెలుసు, నీ కూతురు భామ. జంప్ రాస్కెల్, వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు అరవలేదురా? నువ్వే కదా నీకు అనవసరం చచ్చినట్టు పడుండు అన్నావు. ఇప్పుడు మళ్ళీ చచ్చిపోయినంతే. రేయ్ బావరా? ఎక్కడా? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కారుతో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయించేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేస్తా. కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు. నీ బొచ్చిల కొడు ఈ గిన్నెలో తగలే. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. బాయ్. రివర్స్ ముస్టెడ్ గురువా, ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి. పద వెళ్దాం.